తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కూడా ఆదరణ పొందలేకపోతోంది. ఎంతలా అంటే సభ్యత్వ నమోదులో చాలా వెనుకబడింది. అసలు ఎవరూ టీడీపీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో టీడీపీ ప్రభుత్వం దొంగదారిలో సభ్యత్వాలు పూర్తి చేస్తోంది. పథకాలు అమలు చేయాలంటే సభ్యత్వం ఉండాలని అధికారులు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఫోన్లు చేస్తూ సభ్యత్వం తీసుకోకుంటే మీకు పథకాలు రావు అంటూ బ్లాక్మెయిల్ చేస్తోంది. ఈ మేరకు ఆడియో క్లిప్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీ ప్రజల్లారా, పథకం కావాలా? అయితే టీడీపీ సభ్యత్వం తీసుకోవాలి. రుణం కావాలా? అయితే టీడీపీ కార్డు తీసుకో. బీమా కావాలా? అయితే మళ్లీ టీడీపీ సభ్యత్వం ఉండాల్సిందే అంటూ టీడీపీ నాయకుల బ్లాక్మెయిలింగ్ సాగుతోంది. సిగ్గు లేకుండా ప్రజలని బెదిరిస్తూ సభ్యత్వాలు చేర్చుకుంటున్నారు. టీడీపీ పార్టీ తీరు ప్రజలు మండిపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా బ్లాక్మెయిల్ చేయకుండా, కులం మతం చూడకుండా అర్హతను బట్టి పథకాలు ఇచ్చింది. ప్రతి ఇంటికి సంక్షేమం పంచింది. అది కదా మనసున వారి పాలన అని ప్రజలంటున్నారు. టీడీపీ తీరుపై మండిపడుతున్నారు. మా అంబేద్కర్ కాలనీ సంఘ సభ్యులకు నమస్తే అమ్మా. మనము ఇప్పుడు పార్టీ తరఫున 100 రూపాయలు కట్టి ఖచ్చితంగా సభ్యత్వం చేసుకోవాలంటమ్మా. ఎందుకంటే అది కూడా రేపు ఎప్పుడన్నా మనకి ఇండ్లు వచ్చినా అప్పుడు సభ్యత్వం కార్డు అడుగుతారంట. రేపు ఎప్పుడన్నా మనం హాస్పిటల్కి పడిపోవాలా, అప్పుడు సభ్యత్వం కార్డు కావాలా. ఇంకేదన్నా హాస్పిటల్లో జాయిన్ అయినాము, అప్పుడు మీకు సభ్యత్వం కార్డు ఉంటే సీఎం ఫండ్ నుంచి రిలీఫ్ ఫండ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా జాబ్ పరంగా పోవాలా, అప్పుడు కూడా మీకు ఖచ్చితంగా ఈ సభ్యత్వం కార్డు అడుగుతారంటమ్మా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ 100 రూపాయలు కట్టి ఓటర్ ఐడి తీసుకొని వచ్చి సభ్యత్వం అయితే నమోదు చేసుకోండి. రేపు వస్తారు, నేను టైం చెప్తాను. ఇది 2 days అంటమ్మా. మళ్ళీ యాప్ క్లోజ్ అయిపోతుందంట 31 వరకే.